అక్క డ్రెస్ కట్ చేస్తా అన్నావు కదా, చేస్తున్నావా? డ్రెస్ కట్ చేసేటప్పుడు నాకు ఒకటి డౌట్ అక్క. ఇప్పుడు చెస్ట్ లూజుని బట్టి షోల్డర్ తీసుకున్నాడు ఉంటుంది కదా, బ్లౌజులకైతే సేమ్ డ్రెస్లకు కూడా అట్లానే ఉంటుందా? అవును, బ్లౌజుల లాగానేనా? సేమ్ బ్లౌజ్ మనం చెస్ట్ కు ఆమ్ రౌండ్ బట్టి చెస్ట్ లూజ్ ఎట్లయితే తీసుకుంటామో యాజ్ టీజ్ గా ఇప్పుడు మనం దీంట్లో 3వ భాగం అయితే తీసుకుంటాం కదా, దీన్ని ఓపెన్ చేస్తే 2 పార్ట్లు వస్తాయి. సేమ్ యాజ్ టీజ్ గా దీంట్లో 3వ భాగం ఏ రకంగా అయితే మనం షోల్డర్ టోటల్ గా షోల్డర్ ఉన్న నెక్ ఎంత తీసుకుంటామో దీనికి కూడా అంతే. కాకపోతే మనమేమో డీప్ నెక్ లో పెట్టుకుంటాం కదా బ్లౌజ్ లకి, ఇట్లా 10 ఇంచెస్ 9 ఇంచెస్ 10.5 అట్లా ఉంటది కదా, దానికి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది తగ్గియాలి షోల్డర్ దగ్గర. ఈ నెక్ కాకుండా షోల్డర్ తగ్గించుకోవాలని చెప్పినా కదా, అట్లా కాకుండా దీనికి మాత్రము ఇందులో వచ్చిన 3వ భాగం ఇదేమో 1/4 ఒక పాయింట్ ఒక 9 ఇంచులు ఉంది. 9 ఇంచులు అంటే దీనికి కూడా సేమ్ 9 అంటే 18 ఇంచులు వస్తుంది. ఓపెన్ చేస్తే 4 మడతలు వేసిన ఇది క్లాత్, ఒక పార్ట్ని ఓపెన్ చేస్తే 18 ఇంచులు వస్తుంది. 18 ఇంచులని 3 భాగాలుగా వేస్తే 6 ఇంచులు వస్తుంది. నేను 6 ఇంచులు పెట్టుకున్నా, 6 ఇంచులు. ఈ బ్లౌజ్లకి ఏమో చిన్నగా ఉండాలి కదా షోల్డర్. ఇప్పుడు ఇక్కడ మన ఊళ్ళలో మాత్రం ఇంత చిన్నగా డ్రెస్లకు అయితే వేసుకోరు, అందు గురించి అని చెప్పేసి మనం ఈ షోల్డర్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ అంటే ఎంత ఉన్నది చూడు ఒకసారి. ఇట్లాంటి చిన్నగా ఇవి క్లియర్ చేసేసుకుంటే మాత్రం డ్రెస్ వాళ్ళు గుట్టుమన్న దానికంటే సూపర్గా వస్తుంది స్టిచ్చింగ్. లెంత్ నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అనేది చూసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీల్ మార్క్తోని గీరుకుంటే ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన కదా, ఈ వీల్ మార్క్తో గీరితే ఏంటంటే కింది దానికి పడుతుంది. ఇప్పుడు పాలిస్టర్ క్లాత్ కూడా పడుతుందా? పడుతుంది. మార్కింగ్ ఈజీగా అయిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇది దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్నగా ఒక మార్కింగ్ ఇట్లా అయితే చేసేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా? అర్థమైనా? అర్థమైంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వెడల్పు కింద, ఇది ఎక్స్ట్రా ఫోల్డింగ్ కి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటామా, అడికడికే తీసుకుంటామా? ఇప్పుడు ఈడికే వస్తుందిరా, ఈ మెజర్మెంట్ ఇది పర్ఫెక్ట్. లోపలికి ఎంత మలుచుకోవాలి చేస్తాం కదా, ఇది ఈడికే నడుము కరెక్ట్ గా. ఇక్కడ ఎందుకు ఎక్కువ తీసుకోవాలంటే ఇక్కడికంటే ఇక్కడికి మనం కస్టమర్ ఇష్టాన్ని బట్టి, కొందరేమో ఇట్లా టైస్ కనిపించకుండా కొంచెం విడత ఎక్కువ పెట్టమంటారు, కొందరేమో స్ట్రైట్ గా రావాలంటారు. ఎంత ఎక్కువ పెట్టినా కానీ కట్స్ అనేది స్ట్రైట్ గా కుట్టాలి.